అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు సెంట్రల్ జైల్లో గత కొంతకాలం నుంచి జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ను ఇటీవల కాలంలో వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే శ్రీకాంత్ నెల్లూరు జిల్లాలతో పాటు ప్రకాశము, తిరుపతి జిల్లాల్లో కూడా పలు సెటిల్మెంటు, పలు దందాలు నిర్వహించాడంటూ కూడా ఆరోపణలు రావడంతో శ్రీకాంత్కి సంబంధించిన వాళ్ళ ముఖ్య అనుచరులపై కూడా పోలీసులు నిఘా ఉంచడం జరిగింది. అయితే ఎవరైతే శ్రీకాంత్తో తిరిగి సెటిల్మెంట్ చేసే వాళ్ళ మొత్తాన్ని పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఈ పాటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయగా మరి కొంతమంది ఫరారీలో ఉన్నారు. ప్రధానంగా నెల్లూరు, గూడూరులోనే శ్రీకాంత్ ముఖ్య అనుచరులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గత 4 రోజుల కిందట వేదాయపాలెం పోలీసులు నెల్లూరు చెందిన శ్రీకాంత్ ప్రధాన అనుచరులైన జగదీషు, భూపతి, సురేంద్రలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు జైలుకు కూడా తరలించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో సుమారు 500 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఈ రౌడీ షీటర్లు మొత్తము ఏం చేస్తున్నారు, వాళ్ళ దినచర్య ఏమిటి, ఇంకా రౌడీజం నిర్వహిస్తూ సెటిల్మెంట్ చేసే వాళ్ళ పేర్లను మొత్తం పోలీసులు అయితే సేకరిస్తున్నారు. గత 4 రోజుల కిందట గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ, అదేవిధంగా డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో గత 6 నెలల నుంచి చూసుకుంటే హత్యలు, అత్యాచారాలు, హత్యాయత్నాలు మితిమీరిపోయాయి. లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. గ్యాంగులుగా ఏర్పడి కొంతమంది మధ్యస్థాలు చేయడము, అదేవిధంగా గంజాయి విక్రయాలు, ఇలాంటి నేర చరిత్ర కలిగిన వారంతా విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాలో సంచరిస్తూ ఉన్నప్పటికీ పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా దీంతోపాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎస్పీ స్థాయి పోలీస్ అధికారులను కూడా గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం రౌడీ షీటర్ల మీద నిఘా పెట్టడం జరిగింది. గూడూరు, నెల్లూరులో ఇప్పటికే సుమారు ఒక 7-8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపించడం జరిగింది. సుమారు ఒక 63 మంది రౌడీ షీటర్లు ఫరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల గుంటూరు రేంజ్ ఐజీ కూడా చెప్పడం ఏంటంటే, మీ జిల్లాల్లో మీ డివిజన్ స్థాయిలో ఉండే రౌడీ షీటర్లు రాజకీయ నేతలతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఆ జాబితాను కూడా సిద్ధం చేయమని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు డివిజన్ స్థాయిలో కూడా పోలీసులు రౌడీ షీటర్లు, అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఇచ్చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ కొద్దిగా నేరవృత్తికి పాల్పడుతున్న వాళ్ళ పేర్లను సైతం పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అయితే రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. అయితే నెల్లూరు నగరంతో పాటు అదేవిధంగా గూడూరు, కావలిలో సుమారు ఒక 15 మంది దాకా ఇప్పటికే ఫరార్లో ఉన్నట్లు కూడా పోలీసు వర్గాలైతే చెప్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే రౌడీ షీటర్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో ఉండే కొంతమంది రౌడీ షీటర్లు రాజకీయ నేతలతో సంబంధాలు ఉండడంతో వాళ్ళని ఏ పార్టీకి ఉపేక్షించకుండా వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైళ్లకు పంపమని కూడా పోలీసు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు అందడంతో డివిజన్ స్థాయి అధికారులు మొత్తం అప్రమత్తమే రౌడీ షీటర్ల మీద నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్లను కూడా బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. అయితే నెల్లూరు చెందిన ముఖ్య అనుచరుడైన శ్రీకాంత్ ప్రధాన అనుచరులైన జగదీషు, భూపతి, సురేంద్రను కూడా వేదాయపాలెం పోలీసులు అయితే అరెస్ట్ చేసి గంజాయి కేసులో వాళ్ళందరినీ ఒంగోలు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. మరికొంతమంది రౌడీ షీటర్లను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు లేడీ డాన్తో కూడా సంబంధాలు ఉన్న రౌడీ షీటర్ల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్ల వద్ద ఉన్న ఫోన్లు, అదేవిధంగా శ్రీకాంత్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీసులు అయితే సేకరిస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో సుమారు 500 మంది రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళలో సుమారు ఒక 150 మంది పొలిటికల్ లీడర్స్తో సంబంధాలు
సంఘాలు పెట్టుకొని మధ్యస్థాలు చేస్తూ ఈ రౌడిజం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది రౌడీ షీటర్లు వివిధ కేసుల్లో ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారని కూడా పోలీసులు అయితే లెక్కలు కడుతున్నారు. అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వివిధ కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండడం వల్ల అయితే కొంతమంది రౌడీ షీటర్ల వలన వాళ్లకు ప్రాణహాని ఉందని కూడా పోలీసుల ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ప్రధానమైన శ్రీకాంత్ లాంటి కొంతమంది రౌడీ షీటర్లను మొత్తము ఒంగోలు ప్రకాశం జిల్లా వంటి జైళ్లకు అదేవిధంగా విశాఖపట్నం జైళ్లకు కూడా తరలిస్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.